నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరిత పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. నంద్యాల గోల్డ్ మార్కెట్లో కలకలం, బిఐఎస్ మెరుపుదాడులు. చిన్నారి ప్రాణాన్ని కాపాడిన మానవత్వం. హోంగార్డు కుటుంబానికి గుండె ఆపరేషన్ కు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ భారీ ఆర్థిక సాయం. నంద్యాలలో ఆధ్యాత్మిక శోభ. గో ప్రాధాన్యతపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం. నంద్యాల ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్లో ఉత్తమ ఫలితాలు. నంద్యాలలో అక్షయ తృతీయ వేడుకలు, పసిడి కొనుగోళ్ల సందడి. రాజకీయ జోక్యంతో నిలిచిపోయిన డ్వాక్రా రుణాలు. జిల్లా కలెక్టర్ ను కలిసే అవకాశం ఇవ్వలేదని సిమెంట్ నగర్ డ్వాక్రా మహిళల ఆవేదన. గ్రీన్కో భూ పరిహారంపై టీడీపీ నేత కన్ను. అడిగినందుకు రైతులపై హత్యాయత్నం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రీఓపెన్ అయిన దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఘనంగా మహాత్మా బసవేశ్వరుల 893వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, టూరిజం అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొని బసవేశ్వరుల సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి రీఓపెన్ చేసిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలపై సరైన ఎండార్స్మెంట్ ఇవ్వకపోతే ప్రభుత్వం దానిని తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి సమగ్రంగా నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విశ్వగురు శ్రీ బసవేశ్వర జయంతిని ఈరోజు మనం దేశవ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. బసవేశ్వర గురించి రెండు మాటలు చెప్పాలి అంటే, వారు కర్ణాటకలో పుట్టారు, బీజాపూర్ జిల్లాలో. 12వ శతాబ్దం కాలం నాటి వ్యక్తి. సంఘ సంస్కర్త, కుల వివక్ష ఉండకూడదు, స్త్రీ పురుష సమానత్వం గురించి 12వ శతాబ్దంలో మాట్లాడిన వారు బసవేశ్వరుడు. ఆ 12 తిరిగేస్తే ఇప్పుడు 21వ శతాబ్దంకి వచ్చిన ఇప్పటికీ కూడా మనం స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆ కాలం నాడే సమాజం ఎలా ఉండాలి ఏంటి అన్న గొప్ప ఆశయాల్ని ప్రజల్లోకి వారి కవిత్వం ద్వారా, అంటే క్లిష్టంగా ఉండవు, భాష అర్థం కాదు అన్న ఏమీ ఉండదు, అందుకని అంత ఎక్కువగా ప్రజల్లోకి వారి భావాలు అన్నీ కూడా తీసుకువెళ్ళారు.
ఇప్పటికి కూడా వారు లింగాయత్ సంప్రదాయాన్ని పాటించారు. ఇప్పటికీ కూడా మనకి ఎక్కువగా శ్రీశైలం బ్రహ్మరాంబమ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి ఎక్కువగా మనకి బీజాపూర్ జిల్లా నుంచి వస్తూ ఉంటారు. ఏదైతే నవనందుల నంద్యాల పట్టణం నందు గోవధ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి, అలాగే గోవధ నిషేధ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని మేము ఈ రోజు రాష్ట్రీయ ధర్మరక్షిత టీం మెంబర్స్ కలవడం జరిగింది. అలాగే మేడం గారికి ఏ పరిధిలలో గోవధశాలలు అక్రమంగా ఉన్నాయనే అంశాలపైన మేము వివరాలతో సహా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు చాలా స్పీడ్ గా స్పందించి వెంటనే వీటిపైన ఏవైతే గోవధశాలలు అక్రమంగా ఉన్నాయో వాటిపైన నిర్మూలిస్తామని చెప్పేసి, గోవధ నిషేధ చట్టాన్ని కూడా కఠినంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మేడం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో బంగారు వ్యాపారస్తుల గుట్టు రట్టయింది. నమ్మకమే పెట్టుబడిగా సామాన్య ప్రజలను నిలువునా ముంచుతున్న వ్యాపారుల బండారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారులు బయటపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్కు లేని బంగారం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. విజయవాడకు చెందిన BIS అసిస్టెంట్ డైరెక్టర్ వివేకవర్ధన్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ అర్జున్ నేతృత్వంలోని బృందం నంద్యాల మెయిన్ బజార్లోని మహానంది గోల్డ్ షాప్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హాల్మార్క్ మరియు HUID లేని సుమారు కిలోల బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. అధికారుల రాకతో నంద్యాలలోని ఇతర బంగారు వ్యాపారస్తుల్లో వణుకు మొదలైంది. తనిఖీలకు భయపడి మెయిన్ బజారులోని దుకాణాలన్నీ మూసివేసి యజమానులు పరారయ్యారు. నిజంగా నాణ్యమైన బంగారం విక్రయిస్తుంటే వ్యాపారస్తులు ఎందుకు పారిపోయారు అంటూ స్థానిక ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 2021 నుంచే ప్రభుత్వం హాల్మార్కు ఆభరణాల విక్రయాన్ని తప్పనిసరి చేసిన నంద్యాల వ్యాపారులు నకిలీ ముద్రలతో ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు నిర్ధారించారు. బంగారు కొనేటప్పుడు కేవలం నమ్మకంతో కాకుండా హాల్మార్క్ లోగో మరియు HUID నెంబర్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఒక్క షాపులోనే ఇంత భారీ స్థాయిలో అక్రమ బంగారం దొరికితే పట్టణంలోని అన్ని దుకాణాల్లో తనిఖీలు చేస్తే ఇంకెన్ని కోట్లు బయటపడతాయో అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, మేము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ నుంచి రావడం జరిగింది. నా పేరు వివేకవర్ధన్ రెడ్డి, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నాతో పాటు అర్జున్ సార్ జాయింట్ డైరెక్టర్, మా టీం అందరూ వచ్చారు. మాకు ఇక్కడ హాల్ మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్ముతున్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మనకు హాల్ మార్క్ లేకుండా జ్యువెలరీ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో వాటిని ప్రస్తుతం చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. హాల్ మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్మకూడదు అనమాట, HUID నంబర్ లేకుండా. అది 2021 నుంచి భారత ప్రభుత్వం కంపల్సరీ చేసింది. బంగారు ఏదైనా కానీ HUID, BIS హాల్ మార్క్, HUID నంబర్ అని ఒక యూనిక్ నంబర్ ఉంటుంది, 6 డిజిట్ నంబర్. ఈ రెండు లేకుండా జ్యువెలరీ అమ్మకూడదు. సో ఇక్కడ మనకు అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చెక్ చేస్తే ఇక్కడ దొరికాయి మనకు హాల్ మార్క్ లేని జ్యువెలరీ. వాటిని మనం ప్రస్తుతం సీజ్ చేయడం జరుగుతుంది, అలాగే కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా మనకు కంప్లైంట్ రావడంతో మేము డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది నంద్యాలలో. సో ప్రస్తుతం ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్ గా ఏమైనా కంప్లైంట్స్ వస్తే వేరే షాప్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే జనాలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, హాల్ మార్క్ లేకుండా జ్యువెలరీ తీసుకోవడం వల్ల మనం నష్టపోతాం. ఎందుకంటే హాల్ మార్క్ ఉందంటే అది బాగా ప్రాపర్ గా చెక్ చేసి ల్యాబుల్లో చెక్ చేసి హాల్ మార్క్ చేసింది అనమాట. సో హాల్ మార్క్ లేకుండా మీరు జ్యువెలరీ కొనుక్కుంటే దాని నాణ్యత మీద మన గ్యారంటీ ఇవ్వలేము. సో నేను కోరుకుంటుంది ఏంటంటే, ప్రజల్ని బంగారు రేటు పెరుగుతుందని తెలుసు. సో హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీని మాత్రమే పర్చేస్ చేయండి. అదే లీగల్ గా మనము అమ్మవచ్చు కూడా జ్యువెలరీ షాప్ వాళ్ళకు కూడా కోరుకుంటాం. అప్రాక్సిమేట్లీ ఇంకా కౌంటింగ్ జరుగుతుందండి, 1 kg దాకా ఉండొచ్చు అని మనం. నంద్యాల జిల్లాలో మానవత్వం పరిమళించింది. ఆర్థిక స్తోమత లేక వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ హోంగార్డు కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అండగా నిలిచింది. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు SDR విద్యా సంస్థల సహకారంతో నిధులు సేకరించి జిల్లా SP చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందజేసింది.
నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ చేతుల మీదుగా వైద్య ఖర్చులకు సంబంధించిన చెక్కును హోంగార్డు కుటుంబానికి అందజేశారు. నా కొడుకు పేరు సి ఉమేష్. నా కొడుకు హార్ట్ బీట్ రేట్ తక్కువ కొట్టుకోవడం వలన డాక్టర్ గారు ఎస్టిమేషన్ బిల్ వేసి 3 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ మన ఆర్థిక స్తోమత ఉండడం వలన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కలసడం జరిగింది. అప్పుడు వెంటనే స్పందించి మీ బాబుకు ప్రాబ్లం గురించి అడగడం జరిగింది. అడిగితే నీ జీవితాంతం ట్రీట్మెంట్ అని చెప్పినారు డాక్టర్ గారు. 8 నెలలకు ఒకసారి చేయాలని చెప్పారు పేషెంట్ గారు. ఆ తర్వాత వచ్చేసి నేను హామీ ఇస్తున్నాను, నేను సహాయం చేస్తాను చెప్పి SDR స్కూల్ ఆకాంక్ష కాలేజీ వాళ్ళు ఈ సొసైటీ తరఫున హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి గారు అడగడం జరిగింది. వెంటనే అక్కడ కూడా స్పందించి నేను సహాయం చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నాకు సహాయం చేసినందుకు వీళ్ళ అందరికీ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే కొండారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇటుకు నేను మర్చిపోలేని రోజు. ఒకసారి ఇటు పేస్ మేకర్ వేయాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పినారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చంద్రశేఖర్ గారు ఎస్పీ సార్తో చేతుల మీదుగా చెక్కు ఇప్పించాలని నేను అనుకుంటున్నాను అని అనడం జరిగింది. సారు గారు కూడా స్పందించి నాకు చెక్కు ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో ధర్మవర్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక చైతన్యం వెళ్లి విరిసింది. మన ఊరు మన గుడి మన బాధ్యత స్వచ్ఛంద సంస్థల సహకారంతో రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో గో ప్రాధాన్యత మరియు గోసేవాశకతపై ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విశేష ప్రవచనాలు అందించారు. నంద్యాల వేదికగా జరిగిన ఈ అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏపీ హైకోర్టు జస్టిస్ కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య, జిల్లా జడ్జీలు అమ్మన్న రాజా, ప్రవీణ్, శ్రీనివాసులు మరియు పలువురు ప్రముఖులు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శివకుమార్ రెడ్డి, అధికారులు, ఆర్డీఓ విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గోమాత విశిష్టతను వివరించారు. సకల దేవతా స్వరూపం గోమాత కేవలం జంతువు కాదు, 33 కోట్ల దేవతలకు నిలయమని పేర్కొన్నారు. పాప విముక్తి, మానవుడు చేసిన దోషాల నుంచి విముక్తి పొందాలంటే గోసేవకు మించిన మార్గం లేదని, ఆవుకు గ్రాసం వేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని తెలిపారు. స్పర్శ గుణం, ఆవు గంగడోలును నిమరడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు పాప ప్రక్షాళన జరుగుతుందని వివరించారు. సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో గోసేవను ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రముఖులు, వేద పండితులు మరియు ఆధ్యాత్మిక వేత్తలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మైదానమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. నంద్యాల వేదికగా జరిగిన ఈ అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏపీ హైకోర్టు జస్టిస్ కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య, జిల్లా జడ్జీలు అమ్మన్న రాజా, ప్రవీణ్, శ్రీనివాసులు మరియు పలువురు ప్రముఖులు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శివకుమార్ రెడ్డి, అధికారులు, ఆర్డీఓ విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గోమాత విశిష్టతను వివరించారు. సకల దేవతా స్వరూపం గోమాత కేవలం జంతువు కాదు, 33 కోట్ల దేవతలకు నిలయమని పేర్కొన్నారు. పాప విముక్తి, మానవుడు చేసిన దోషాల నుంచి విముక్తి పొందాలంటే గోసేవకు మించిన మార్గం లేదని, ఆవుకు గ్రాసం వేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని తెలిపారు. స్పర్శ గుణం, ఆవు గంగడోలును నిమరడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు పాప ప్రక్షాళన జరుగుతుందని వివరించారు. సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో గోసేవను ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రముఖులు, వేద పండితులు మరియు ఆధ్యాత్మిక వేత్తలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మైదానమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. నంద్యాల జిల్లాలో ఏకైక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు
ఉన్నత విద్యను అభ్యసించడం సంతోషంగా ఉందని, త్వరలో జిల్లా కలెక్టర్ కృషితో పక్కా భవనాల్లో కళాశాలను నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో చదువుతున్న ఉర్దూ మీడియం విద్యార్థులు ప్రభుత్వ ఉర్దూ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ మరియు సిఈసి కోర్సులలో 900 మార్కులకు పైగా సాధించడం కళాశాలకు గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. అలాగే 870 మార్కులు సాధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారని వెల్లడించారు. 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివి వేరే మీడియంలో చేరి ఇబ్బందులు పడి విద్యా సంవత్సరం కోల్పోతున్నారని, అటువంటి విద్యార్థులు వెంటనే ఉర్దూ కళాశాలలో జాయిన్ అవ్వాలని కోరారు. కళాశాల 2019లో స్థాపించబడి నేటి వరకు దిగ్విజయంగా నంద్యాలలో దాదాపు 200 మంది ఉర్దూ మీడియం విద్యార్థులతో కొనసాగుతుంది. ఇది ఒక కోఎడ్యుకేషన్ సంస్థ. ఇందులో 4 గ్రూపులు ఉన్నాయి: ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి. దాదాపుగా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు గత 2 సంవత్సరాలుగా మంచి మార్కులతో పాస్ అయి టీటీసీ కోర్సుల్లోనూ, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొన్ని డిప్లొమా కోర్సుల్లోనూ అర్హత సాధించారు. ఇది కళాశాల యొక్క గొప్ప విజయము. ఈ 2025-26 సంవత్సరంలో కూడా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయి దాదాపుగా 900 మార్కులతో 2 అమ్మాయిలు, 875 మార్కులతో ఒక 5-6 మంది అమ్మాయిలు బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో, అదేవిధంగా సిఈసి గ్రూపుల్లో కూడా, సిఈసి, హెచ్ఈసి గ్రూపుల్లో కూడా దాదాపు 870 పైన మార్కులు సాధించి తదుపరి కోర్సుల్లో వెళ్ళటానికి కోచింగ్ కూడా మా కళాశాలలో ఏర్పాటు చేశాము. తద్వారా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నంద్యాల జిల్లాకు ఏకైక కళాశాల ప్రభుత్వ ఉర్దూ కళాశాల. ఉర్దూ మీడియం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ దాదాపుగా మన జిల్లాలో 17 హై స్కూల్స్లో 500 మంది పైచిలుకు విద్యార్థులు ఈ యొక్క ఉర్దూ మీడియంలో చదువుతున్నారు. తర్వాత కూడా వాళ్ళు ఉర్దూ మీడియంలో చదివితే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు అయితే ఉన్నాయో అంతకు మించిన అవకాశాలు ఉర్దూ మీడియంలో చదివిన విద్యార్థులకు ఉన్నాయి అని చెప్పి మనం ఘంటాపథంగా చెప్తున్నాము. కాబట్టి చాలామంది పిల్లవాళ్ళు చేస్తున్నటువంటి తప్పేమిటంటే 10వ తరగతి వరకు ఉర్దూ మీడియం చదివి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇతర మీడియంలోకి వెళ్ళి అక్కడ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తిరిగి వాళ్ళు మళ్ళీ ఉర్దూ మీడియంకి వచ్చి జాయిన్ అవ్వటము, 1 సంవత్సరం పాటు వాళ్ళ అకాడమిక్ ఇయర్ అనేటటువంటిది వేస్ట్ చేసుకోవటం జరుగుతుంది. नंगल डिस्ट्रिक्ट के अतराफ के मंडलों के ताल्लुक से सिर्फ एक कॉलेज है, गवर्नमेंट जूनियर कॉलेज उर्दू। इसका इस्तेमाल अब आपके बच्चों को दाखिला दिलवाकर यहाँ से आप इस्तेमाल करें और अच्छी तालीम दिलाएं। यहाँ बहुत अच्छे और क्वालिफाइड असातिज़ा हैं। यहाँ सबसे पहले 2019 में इस कॉलेज की शुरुआत हुई, बाद में 2027 तक इसकी कंटिन्यूशन है। यहाँ पे अच्छी तालीम हासिल करें और बच्चों से यह कहना चाहती हूँ कि 10 क्लास तक स्टॉप ना करें आपकी तालीम। आगे की तालीम के लिए हमारे कॉलेज में एडमिशन्स यानी कि दाखिला दिलाएं। రాష్ట్ర వ్యాప్తంగా అక్షయ తృతీయ వేడుకలు అంబరాన్నంటాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే సిరి సంపదలు కలుగుతాయన్న నమ్మకంతో జనం జ్యువెలరీ షాపులకు పోటెత్తారు. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో పసిడి కొనుగోల సందడి నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. అక్షయ తృతీయ అంటేనే అంతులేని సంపద అని అర్థం. ఈ పర్వదినాన 1 గ్రాము బంగారం కొన్నా అది రెట్టింపు అవుతుందని భక్తుల విశ్వాసం. నంద్యాల పట్టణంలో నేడు అదే వాతావరణం కనిపిస్తోంది.
పట్టణంలోని ప్రముఖ జ్యువెలరీ సంస్థ అన్సర్ జ్యువెలరీకి ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ హాల్మార్క్ ఆభరణాలు, సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉండడంతో మహిళలు తమకు నచ్చిన నగలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కొనుగోళ్లు మరింత పుంజుకున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. ఆన్సర్ జ్యువెలరీ షాప్ లోకి అక్షయ తృతీయ సందర్భంగా మేము షాపింగ్ కి వచ్చాము. ఇక్కడ మోడల్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ టైం అన్ని షాపుల కంటే చాలా మంచి మోడల్స్ మాకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కానీ అది కొనుక్కోవాలంటారు కదా, అచ్చొస్తుందని చెప్తూ ఉంటారు కాబట్టి సెంటిమెంట్ కోసం గోల్డ్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అక్షయ తృతీయ అంటే బంగారు కొంటాం. సెంటిమెంట్ అమ్మవారి కటాక్షిస్తారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని సిమెంట్ నగర్ కు చెందిన డ్వాక్రా మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు జిల్లా కలెక్టర్ ను కలవనివ్వకపోవడంపై వారు బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో తమకు రావాల్సిన రుణాలు అందడం లేదని వారు వాపోతున్నారు. సిమెంట్ నగర్ డ్వాక్రా మహిళలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మారిన తరువాత స్థానిక రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందని, దీనివల్ల మహిళా గ్రూపులకు అందాల్సిన రుణాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఖాతాల్లో జమ అయిన రుణాలను కూడా తిరిగి వెనక్కి మళ్లించడం వల్ల తాము కోట్లాది రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాత వివోఏలను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా మహిళా సాధికారతకు ఆటంకం కలగకుండా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్ కు వస్తే కలెక్టర్ ను కలిసే అవకాశం లభించలేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించి డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. అది సిమెంట్ రామం. నేను సానియా గ్రూప్ ఫస్ట్ లీడర్ని. మాకు 2024 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు, పొదుపు డబ్బులు తీయనేయడం లేదు. ఏపీఎం ఆఫీస్ పోతే కొత్త వివోలతోటే చేపించుకోండి, మీరు మీ ఆఫీస్ దగ్గరికి రావద్దు అంటున్నాడు. దాని గురించి మేము కలెక్టర్ మేడం ని అడిగి రిక్వెస్ట్ గా ఏదైనా మా సమస్యలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాము. కానీ కలెక్టర్ మేడం దగ్గర పీడీ గారు పోనీయలేదు మమ్మల్ని. పీడీ సార్ లెటర్ తీసుకొని మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మాకు మాత్రం బేతంచెర్ల మండలంలో చాలా అరాచకాలు ఎక్కువైపోయినాయి. సంఘాలకు డబ్బులు ఇవ్వడం లేదు. మేము సేవింగ్ చేసుకునే 200 డబ్బులు కూడా దాదాపు 40 లక్షల దాకా మా అకౌంట్ లో ఆగిపోయినాయి. బ్యాంక్ లోన్లు 4 కోట్ల దాకా ఇవ్వాలి, బ్యాంక్ లోన్లు ఇవ్వనివ్వడం లేదు. ఏపీఎం సార్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. 70 లక్షలు సీసీఎల్ లోన్ పెట్టుకుంటే వాళ్ళు కొత్త వివోల దగ్గరికి పోలేదనే ఒకే ఒక కారణంతో 70 లక్షల రూపాయలు 2 నెలలు అకౌంట్ లో పెట్టి రిటర్న్ వేయించినాడు లెటర్ ఇచ్చి. ఆయనకి ఏమి రైట్స్ ఉన్నాయి అట్లా వేయడానికి? సంఘాలంటేనే సంఘాల నుంటే కదా వాళ్ళందరూ వచ్చినది బయటికి. సంఘాలని ఇట్లా విచ్ఛిన్నం చేసేస్తే మేము ఎలా బతకాలా? మా కుటుంబాలు ఎలా బాగుపడాలా? ఏదైనా చేసుకోవాలన్నా, ఒక హాస్పిటల్ అన్నా, ఒక పెళ్ళన్నా, ఒక చదువులన్నా 1 రూపాయి తీసుకోకుండా ఆపేసినాడు. 2 ఏళ్ల నుండి మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నాడు ఏపీఎం. దీని గురించి ఏదన్నా చెప్దామని వచ్చాం సార్ ఇక్కడికి. మేము ఏపీఎం సార్ కి చెప్తాను అని పీడీ సార్ మాకు మాట ఇచ్చాడు. మళ్ళీ పరిష్కరించకుండా మళ్ళీ అందరం వస్తాం సార్ ఇక్కడికి. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే సార్, రాజకీయ వల్ల ఒత్తిళ్ల మధుసూదన్ గౌడ్ ఆయన పేరు. ఆయన వచ్చిన నుండి మండలంలో 25 మందిని వివోలని గ్రామ సభ పెట్టకుండా, గ్రామ సంఘ ఓబీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పీకి పడేసినాడు. ఆయన సొంతంగా పీకి పడేసినాడు అంతే. ఆయన టీడీపీ కండువ ఒకటి వేసుకోలే, అదొకటి వేసుకుంటే ఇంకా బాగుంటది అంతే. ఆఫీస్ దగ్గరికి మేము తమ్ములు వేయడానికి వెళ్తే కొత్త వివోలేదు, మాకు పాత వివోలేదు, మీరు చేయండి సార్, మేము లోన్లు తీసుకుంటామంటే మీరు కొత్త వాళ్ళతో వస్తేనే చేస్తాం, టీడీపీ సపోర్ట్ చేస్తేనే లోన్లు ఇప్పిస్తాం, లేకుంటే లేదు, దిగండి మెట్లని అసలు లోపలికి రానివ్వడం లేదు. ఈయన మాత్రం చాలా దుర్మార్గంగా. ఇంకొకటి ఏంటంటే పొదుపులు ఉన్న వాళ్ళని తీసి అక్కడికి ఇక్కడికి మారుస్తున్నాడు సార్. ఈ వివోలో ఉన్న వాళ్ళని ఆ వివోలో ఉన్న వాళ్ళని ఈ వివోలో కేసి చాలా ఇది చేస్తున్నారు సార్. అసలు అక్కడ ఏదన్నా సమస్య చాలా పెద్దగా ఉంది, ఏదైనా దీన్ని పరిష్కరిస్తారని కోరుతున్నాం. మా పొదుపులో నుంచి లోన్లు తీయనీయకున్నారు, లోన్లు పెట్టనీయకున్నారు. పాత ఈవోల కాడ నుంచి కొత్త ఈవోల కాడికి రావాలని అబ్జెక్షన్ పెడుతున్నారు. మాకు లోన్లు ఇస్తలేరు. మాది సిమెంట్ నగరం గ్రామం ఏ లక్ష్మి. మా డబ్బులు మాకు పొదుపు సంఘాలలో తీసుకోకుండా చేస్తున్నారు సార్. దీనికి కారణం ఏమి? దీని పరిష్కారం చేస్తారని కలెక్టర్ గారిని కోరుతున్నాము.
మేము ఇక్కడ వివో సమస్య గురించి వచ్చినాం సార్ కలెక్టర్ మేడం దగ్గరికి. మా సమస్య ఏమంటే గ్రామంలో ఇది వరకు గత డ్వాక్రా మహిళలు ఏర్పడినప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ఎటువంటి ఏమీ లేవు సార్ మాకి. కానీ ఈ గత ప్రభుత్వం వచ్చిన నుంచి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు సమస్యలు ఇంకా ఎక్కువైనాయి సార్. దేని వల్ల అంటే మాకు కొత్త వివోయాలు వద్దు, మాకు పాత వివోయాలు కావాలని మేము గ్రామ సంఘం తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. ఏపీఎం సార్ గారిని, సిసి సార్ గారిని, అలాగే పీడీ సార్ని కూడా మేము అందరూ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, అర్జీలు ఇచ్చినాము, మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరినాము కూడా సార్. కానీ ఇంతవరకు ఏ సమస్య మాకు తీరలేదు సార్. అసలు మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేడం దగ్గరికి అర్జీ పెట్టుకున్నామని వచ్చినాం సార్. కానీ ఇప్పుడు కూడా మేడం కలిసే అవకాశం మాకు రానే లేదు. ఇంకోటి ఏంటంటే మాకు లోన్లు నిలబెట్టేసినారు సార్. మొత్తము మా గ్రామంలో బ్యాంక్ ద్వారా వచ్చే లోన్లు మొత్తం నిలబెట్టేసినారు. ఆఖరికి మన 70 లక్షలు మాకు సిసిఎల్ లోన్ ద్వారా మేము చేసుకున్నాము. అవి కూడా అకౌంట్లలో 2 నెలల దాకా, దాదాపు 2 నెలల నుంచి పెట్టేసి ఇప్పుడు రిటర్న్ వేసేసుకున్నారు సార్. అవి దానివల్ల మాకు చాలా నష్టం జరిగింది. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో దారుణం చోటు చేసుకుంది. గ్రీన్ కోస్ట్ సోలార్ ప్రాజెక్టు భూ పరిహారం విషయంలో అధికార పార్టీ నేత అరాచకానికి తెరలేపారు. తమకు రావాల్సిన పరిహారం అడిగినందుకు రైతులపై కత్తులు, కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గడివేముల మండలం పైబోగుల వడుంట్ల గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను గ్రీన్ కోస్ట్ సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చారు. కంపెనీ మంజూరు చేసిన నష్టపరిహారం చెక్కులను మంచాలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి తన ఇంటికే తెప్పించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ చెక్కులను రైతుల ఖాతాల్లో వేయించి వారికి కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని కాజేయడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు. దీనిపై న్యాయం కోసం బాధితులు రమణయ్య, రాజు అనే రైతులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి సదరు రైతులపై కత్తులు, కర్రలతో భీకరంగా దాడి చేయించారు. తీవ్రంగా గాయపడిన బాధితులను నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ దాడిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వెనకాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి తమకు రావాల్సిన పూర్తి పరిహారం అందేలా చూడాలని స్థానిక నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దశెట్టి రమణయ్య సార్ నా పేరు. పైబోగుల గ్రామం, గడివేముల మండలం. మేము పొలానికి వెళ్తుంటే అడ్డదారిలో వచ్చి 8 మంది వచ్చినారు. 8 మందికి గాను మా బండి నుంచి గుంజి కొట్టినారు. నన్ను రాడ్లతో కొట్టి శ్రీనివాసరెడ్డికి మురళీరెడ్డికి ఆపోజిట్ ఉంటారు, నువ్వు ఎదురుగా అని నిలబడి మొగను ఎంత అని కొడతాను సార్. కింద వేసి నన్ను మంచాలకట్ట సురేంద్ర, హిమ భాష, హుసేన్ సాహు భాష, మళ్ళీ దారుణాల కృష్ణుడు, దోర్నాల రాజు, పిట్టెల చిన్న రాజు కలిసి ఇంకా మిగతా 3 గుర్తులు అట్లే సార్. 8 మంది వచ్చినారు సార్. వాళ్ళు వచ్చి ఇంకా కొట్టి కింద వేసి రాడ్లతో కొట్టినారు సార్ నన్ను. సో లాస్ట్ సమయంలో తప్పించుకొని పోయినా నేను చంపే స్టేజ్లో. నాకు న్యాయం చేయాలని ప్రభుత్వ శాఖ, పోలీసు వారిని కోరుతున్నాను సార్. గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం మాది. మా పక్క విలేజ్ అయిన పైబావుల, వండుట్ల గ్రామాలలో మొన్న సోలార్కు గ్రీన్కో కంపెనీ వాళ్ళకి పొలాలు పోవడం జరిగింది. ఆ పొలాలకు సంబంధించిన నష్టపరిహారం రైతులకు కాంపన్సేషన్ ఇవ్వకుండా తెలుగుదేశానికి సంబంధించిన వంగాల శ్రీనివాసరెడ్డి అనే మంచాలకట్ట చెందిన నాయకుడు వాళ్ళ పైబోవుల, వండుట్ల గ్రామ రైతులవి చెక్కులు వాళ్ళ ఇంటి దగ్గరనే ఇష్యూ చేయించుకొని ఆ చెక్కులను బ్యాంకులలో డిపాజిట్ చేయించి రైతులకు ₹1,00,000 మాత్రమే ఇచ్చి మిగతా అమౌంట్ అంతా ఇతని దగ్గరనే పెంచుకున్నాడు. అలా అదే పైబావుల గ్రామానికి చెందిన సూర్య అనే రైతుకు సంబంధించిన అమౌంట్ దాదాపు ₹20 లక్షల అతని దగ్గరనే పెట్టుకుంటే దానికి సంబంధించిన పైబావుల గ్రామానికి చెందిన రమణయ్య, రాజు అనే వైసీపీ నాయకుల దగ్గరికి వండుట్ల రవి ద్వారా భూపాలరెడ్డి కాటసాని భూపాలరెడ్డి అన్న గారి దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని తెలియపరిచినారు గత 3 రోజుల ముందర. ఆ విషయం తెలియపరిచినందుకు ఈరోజు ఉదయం 6 గంటలకు వీళ్ళు రమణయ్య, రాజు అనే వ్యక్తులు పొలానికి పోతుండగా
వాళ్ళపైన కత్తులు రాడ్లతో దాడికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు అదృష్టవశాత్తు తప్పించుకొని పారిపోయి రావడం జరిగింది. రమణయ్య అనే వ్యక్తికి గాయాలు తగిలినాయి. రమణయ్య అనే వ్యక్తి పైన మా ఊరికి మంచాలకట్ట గ్రామానికి చెందిన ఒక రౌడీ షీటరు హుసేను, తర్వాత సురేంద్ర, తర్వాత జమ్ములయ్య, తర్వాత వీళ్ళు పైబవులకు సంబంధించిన దోర్నాల కిట్టు, తర్వాత రాజు, పిట్టల రాజు అనే 8 మంది వ్యక్తులు కలిసి ఇతని పైన హత్యాయత్నానికి ప్రయత్నించినారు. మేము గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఒండుట్ల మన వైఎస్ఆర్సీపీ నాయకుని పైన రవీందర్ రెడ్డి అని రైతులకు న్యాయం కోసం, రైతులకు రేట్ల కోసం పోరాటం చేస్తుంటే అతని పైన కూడా హత్యాయత్నం చేసినారు గతంలో. అదే కాళ్ళు చేతులు విరగొట్టినారు ఆ రోజు. అదే విషయాన్ని మేము ఈ రైతుల కోసం, రైతుల పక్షాన పోరాడుతున్నామని చెప్పి ఈ రమణయ్యను తర్వాత రాజును బెదిరించుకుంటే మనకు అడ్డు ఉండదనే ఉద్దేశంతో తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి వీళ్ళపైన హత్యాయత్నానికి పురుగొల్పుతున్నాడు. మేము ఆ విషయాన్ని ఉదయం ఈరోజు జరిగిన విషయాన్ని గడివేముల ఎస్ఐ గారి దృష్టికి తీసుకొని పోతే ఆ ఎస్ఐ గారు మమ్మల్ని దాదాపు మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి వాళ్ళ పేర్లు రాయకూడదు, తెలుగుదేశం నాయకులు రాయకూడదు అని కంప్లైంట్ తీసుకోకపోతే మేము ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి అతన్ని అడ్మిట్ చేపించడం జరిగింది. ఇదే సురేంద్ర అనే వ్యక్తి దాదాపు 8 నెలల కిందట పైబవులకు పోయి మద్యం సేవించి విపరీతమైన విధంగా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. కత్తులతో గొడ్డేళ్లతో తీసుకొని నరుకుతాం నా కొడుకులు, వైసీపీ నా కొడుకులు అని నోరు తిడితే కూడా అతని పైన మామూలు పెట్టి కేసు పెట్టేసి వదిలేసినాడు. దాన్ని అలసుగా తీసుకొని ఈరోజు వ్యక్తులపైన చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము న్యాయం చేయవలసిందిగా, రైతుల పక్షాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. గడివేముల మండలం పైబోల గ్రామం, మా పొలం గడివేముల పొలం. కానీ అది ఏరియా పేరు విని ఎక్కింది. ఎంఆర్ఓ కూడా అన్ని దాన్ని కొలతలేసి అన్ని చేసినాడు. ఒక వారం ఉంటే అయిపోయి అవు, కానీ తొందరపడి చేపించుకున్నారు వాళ్ళు. చేపించినాక డబ్బులు నీవినికి ఇస్తామని చెప్పి నాది ఇచ్చా అని చేపించుకున్నారు. కానీ ఆ డబ్బులు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఇంతవరకు లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నాయి డబ్బులు 20 లక్షలు. ఏమంటే సంవత్సరం ఇంకా ఇద్దుకో అంటున్నాను. వానికి ఏం బైక్ నేను అని అంటున్నాడు. అడిగితే చంపుతావా అని అంటున్నాడు. మన ఎమ్మెల్యే కాడికి పోతే రాంగోపాల్ రెడ్డి అన్న కాడికి ఇట్లా జరిగింది. ఈరోజు చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరిత పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. నంద్యాల గోల్డ్ మార్కెట్లో కలకలం, బిఐఎస్ మెరుపుదాడులు. చిన్నారి ప్రాణాన్ని కాపాడిన మానవత్వం. హోంగార్డు కుటుంబానికి గుండె ఆపరేషన్ కు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ భారీ ఆర్థిక సాయం. నంద్యాలలో ఆధ్యాత్మిక శోభ. గో ప్రాధాన్యతపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం. నంద్యాల ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్లో ఉత్తమ ఫలితాలు. నంద్యాలలో అక్షయ తృతీయ వేడుకలు, పసిడి కొనుగోళ్ల సందడి. రాజకీయ జోక్యంతో నిలిచిపోయిన డ్వాక్రా రుణాలు. జిల్లా కలెక్టర్ ను కలిసే అవకాశం ఇవ్వలేదని సిమెంట్ నగర్ డ్వాక్రా మహిళల ఆవేదన. గ్రీన్కో భూ పరిహారంపై టీడీపీ నేత కన్ను. అడిగినందుకు రైతులపై హత్యాయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.